కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక కోడ్లకు సంబంధించిన తుది నిబంధనలను గెజెట్ ద్వారా నోటిఫై చేసింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా కొత్త కార్మిక విధానాల అమలుకు మార్గం సుగమమైంది. పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతనాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య కోడ్ల కింద రూపొందిన కొత్త నిబంధనలు ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు దారితీయనున్నాయి. కొత్త కార్మిక నిబంధనలతో వారానికి 4 రోజుల పని విధానానికి అవకాశం ఏర్పడొచ్చని భావిస్తున్నారు. వారానికి మొత్తం పని గంటలు 48 గంటలకే పరిమితం చేస్తూ రోజుకు 12 గంటల వరకు పనిచేసే వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. రోజుకు ఎక్కువసేపు పనిచేసే ఉద్యోగులకు వారంలో 3 రోజుల విశ్రాంతి లభించే అవకాశం ఉన్నప్పటికీ రోజువారీ వేతన కార్మికులకు మాత్రం 8 గంటల పని విధానమే కొనసాగనుంది. ఆపై చేసే పనికి ఓవర్ టైం వర్తించనుంది. రైట్ కేంద్ర ప్రభుత్వం అయితే 4 కార్మిక కోడ్లకు సంబంధించిన తుది నిబంధనలను గెజెట్ ద్వారా నోటిఫై చేసింది. ఇక మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దేశాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక కోడ్ల వలన ఇక నుంచి పని దినాలు కేవలం 4 రోజులకు పరిమితం కానుంది. దీనివల్ల కొంత ఉద్యోగుల్లో కొంత పనిభారం అనేది కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే 4 కోడ్లకు సంబంధించిన విషయంపై కూడా ఖచ్చితంగా ఇది అమలు చేయాలనే రూల్ ఏం లేదు. ఉద్యోగులు, కార్మికులు, అదేవిధంగా ఉద్యోగులు వారందరూ కూడా పరస్పరం అంగీకారం తెలిపితేనే ఈ యొక్క కోడ్లు అమల్లోకి వస్తాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వము ఒక గెజిట్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో కార్మిక కోడ్లు ఇప్పటికే అమలవుతున్నటువంటి ప్రధాన కార్మిక కోడ్లు చూసినట్లయితే వెజ్ కోడ్తో పాటు మరోవైపు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్తో పాటు మరోవైపు సోషల్ సెక్యూరిటీ కోడ్, అదేవిధంగా ఆక్యుపేషనరీ సేఫ్టీ, అదేవిధంగా హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, ఈ 4 కోడ్లకు సంబంధించిన విషయంలో పని దినాలు ఇక నుంచి ఈ 4 రోజులు మాత్రం. సహజంగా అయితే వారానికి 6 రోజులు మాత్రం, ఒక సండే మినహాయించి 6 రోజులు పని దినాలు ఉంటుంది, మిగిలిన 8 గంటల పని దినాలు ఉంటుంది. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చేటువంటి ఈ 4 కోడ్ల వల్ల పని దినాలు అనేది కేవలం 12 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా 4 రోజులు, అంటే 4x12 మొత్తం 48 గంటలు ఈ పని దినాలు ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనివల్ల ఉద్యోగులతో కొంత పని భారం కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఫ్యామిలీకి ఎక్కువగా వీళ్ళు టైం స్పెండ్ చేసే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఉద్యోగుల్లో కూడా కొంత అసహనం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మహిళలకు షిఫ్ట్ విషయంలో పని భారాలు, అంటే 12 గంటలు పని చేయాలంటే మహిళలు కొంత ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంది. షిఫ్ట్ విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు నైట్ షిఫ్ట్లు కావచ్చు, కొన్ని సంస్థల్లో పని దినాలు